దేవునికి మహిమ కలుగునుగాక. आज देवेर वातेन आपण ఆలోచన కరా ప్రభు మాట్లాడుతున్నప్పుడు మనం గ్రహిస్తాం. ఎవరైనా మాట్లాడేటప్పుడు మనం ఫస్ట్ వింటాం కదా. అదే రీతిగా ప్రభునామమును బట్టి చెవులు గలవాడు వినునుగాక. ఎవరైతే చెవులు ఉంటాయో వాళ్ళు ఖచ్చితంగా వింటారండి. చెవులు లేని వాళ్ళు వినరు. కారణం ఏంటంటే చెవులు పని చేయని వాళ్ళు వినరు. కానీ దేవుడు అంటున్నాడు, చెవులు గలవాడు వినునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, దేవుని మాటలు విని చెడిపోయిన వారు ఎవరూ లేరు. దేవుని మాటలు విని బాగుపడ్డారు చాలామంది. ఎందుకంటే ఆయన మాటలు బాగుపరిచేవి, ఆయన మాటలు ఎవరిని చెడగొట్టేవి కావు. ఈ రాత్రికాల సమయంలో దేవుని మాటలు ఏమండి, సాక్షాత్తు తన రూపంలో ఉన్నటువంటి మనుష్యుడు మాత్రం వినటం లేదు, కానీ నోరు లేని చాలా ఉన్నాయి, అవన్నీ దేవుని మాటలు వింటున్నాయంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంతకీ నోరు లేనటువంటి దేవుని మాటలు వినేటటువంటి నోరు లేనివి ఏంటివి అని మనం ఆలోచన చేస్తే, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక మాట దేవుడు వ్రాయించాడు. నోరు లేకపోయినా దేవుని మాటలు వినేటి వాటి ఏంటో అవి చూద్దామా ఒక్కసారి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథం 19వ అధ్యాయము 1 నుంచి 9 వరకు మనం చూద్దాం. దేవుడు చెప్తున్నాడు, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. దేవుని పనిని ఆకాశం ఏం చేస్తుందంట? వివరిస్తా ఉన్నదంట. ఓ నరులారా, నా వైపు చూడండి. భూప్రపంచములో అందరికంటే పైన నేను కనబడుతున్నానే, విశ్వమంతా కూడా నేను ఆవరించి ఉన్నానే. ఒక్కసారి నా వైపు చూడండి. నన్ను ఎవరు చేశారో తెలుసా? సర్వశక్తిమంతుడైన దేవుడు. హల్లెలూయా. ఆకాశం దేవుని పనిని మహిమని ఏం చేస్తుందంట? వివరిస్తున్నవి. అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది. అంతరిక్షం కంటే, ఆకాశం కంటే ఇంకా ఎత్తైన ప్రదేశంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన చేతి పనులు ఉన్నాయంట. అంతరిక్షంలో ఆకాశం కంటే ఇంకా పైన ఏముంది? మనం చూస్తుంటే పగటి వేళ సూర్యుడు కనబడుతున్నాడు. ఆ సూర్యుడిని కలుగజేసింది దేవుని చేతులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడే సూర్యుడిని కలుగజేశాడంట. ఇంకా అంటున్నాడు చూడండి, దేవుని వాక్యంలో వ్రాయబడింది, పగటికి పగలు బోధ చేయుచున్నది. ఈ రీతిగా మనం ఆలోచన చేస్తే ఆకాశంలో ఉన్న సమస్తమును కూడా దేవుడే తయారు చేశాడు. దేవుడే తయారు చేశాడు. సూర్యుడిని, చంద్రుణ్ణి, నక్షత్రాలను, గ్రహాలను మనం చూసినప్పుడు మనకు గుర్తుకు రావాల్సింది ఏంటంటే, ఇదంతా కూడా దేవుడు చేసిన పని. హల్లెలూయా. సూర్యుడితో దేవుడు చెప్పాడు, ఇదిగో సూర్యుడా, నువ్వు రాత్రి కనబడటానికి వీలు లేదు. నువ్వు పగలు మాత్రమే భూమి మీద ఉన్న నా పోలికలో ఉన్న ప్రజలందరికీ, నేను కలుగజేసిన సృష్టి యావత్తుకు నీవే వారికి మేలుకరంగా ఉండాలి. తూర్పున ఉదయించి పడమరన నువ్వు అస్తమించాలి అని బోధ చేయబడింది సూర్యునికి. సూర్యుడికి నోరుందా అంటే నోరు లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నోరు లేని సూర్యుడికి ఒక్క మాట చెబితే ఆయన చేసిన నాట నుంచి నేటి వరకు కూడా ఏమాత్రం తప్పినట్లుగా లేదండి. ఒక మాట తీసుకున్నాడు దేవుని నుండి. సూర్యుడు కరెక్ట్గా ఉదయాన్నే తూర్పు దిక్కున ఉదయిస్తాడు, పడమటి దిక్కున అస్తమిస్తాడు. నోరు లేకపోయినా దేవుని మాటలు వింటున్నాడు. హల్లెలూయా. ఇంకొక మాట ప్రియమైన దేవుని బిడ్డలారా, చంద్రుడితో కూడా చెప్పాడు, నువ్వు రాత్రి మాత్రమే ప్రకాశించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. రాత్రులు చంద్రుడు
దేవుని మాట తప్పకుండా మనకేం చేస్తున్నాడు? కాంతిని ఇస్తున్నాడు. నక్షత్రాలతో కూడా అదే చెప్పాడు దేవుడు. ఇదిగో రాత్రులు మీరు చంద్రునితో పాటు మీ కాంతిని విరజిల్లాలి అన్నాడు. అంతే, అవి కూడా వాటి మాటలు వింటున్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాషలు ఉందానంటే భాష లేదు. వాటికి మాటలు కూడా లేవు. వాటి స్వరము ఏమైనా వినబడుతుందా? ఏమండి, కొద్దిగా నిప్పు మనం పొయ్యిలో వేస్తేనే భగ్గును మంటుండగానే బర్ర 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 బర్రమని శబ్దాలు వినబడతా ఉంటాయి. దేవుడు చేసిన సృష్టి చూడండి. అంత పెద్ద సూర్యుడు కూడా ఏమండి తన స్వరాన్ని వినిపించడు. హల్లెలూయా. ఇంత గొప్ప కార్యమో చూడండి ఈ రాత్రికాల సమయంలో. ప్రేమేर भाई बंधो, देवेरी बातें ये देव की दोजगोनी सृष्टि सारी ने भगवान की दोजगोन सही वो भगवान की दो जेमा से देवेर बात मान चल पड़ीन और रूपम दिनोजगोन मनी क्या मात्रम देवेर बात मान रे कोनी అన్ని దేవుని మాటలు వింటున్నాయి. కానీ దేవుడు అంటున్నాడు, నా పోలికలో ఉన్న నా బిడ్డలు మాత్రం నరులు నా మాట వినలేకపోతున్నారే అని ఆయన ఎంతో వేదన చెందుతా ఉన్నాడు. సర్వశక్తిమంతుడైన దేవుడు ఆయన చెప్తున్నాడు, చూడండి, వాటికి భాష లేవు, వాటి స్వరం వినబడదు, వాటి కొలనులు భూమి అంతటా వ్యాపించి ఉన్నది. చూడండి, భూమి ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ అంచున కన్నా ఎక్కడ చివరికైనా వెళ్ళు, నీకు దేవుడు పెట్టినటువంటి సూర్యుడు కనబడుతూనే ఉంటాడు, చంద్రుడు కనబడుతూనే ఉంటాడు. ఏమండి, వాటికి సంబంధించిన వెలుగు భూమి ఎంత వరకు ఉందో అంతవరకు వెలుగు ప్రకాశిస్తూనే ఉంటాడు. అవి దేవుని మాటలు వింటున్నాయి. హల్లెలూయా. భూమి అంతటా వ్యాపించి ఉన్నది, లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళుతున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను. అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరే పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. ఎవరంటే సర్వశక్తిమంతుడైన దేవాతి దేవుని కుమారుడు. హల్లెలూయా. ఎలా ఉన్నాడంటే ఆయన అంతఃపురములో నుండి బయలుదేరే పెండ్లి కుమారుడు వలె ఉన్నాడు. శూరుడు పరిగెత్తనుల్లసించినట్లు తన పదమునందు పరిగెత్తనుల్లసించుచున్నాడు. శూరుడు అంటే అర్థం ఏంటో తెలుసా? బలవంతుడు. శూరుడు అంటే ఎవరమ్మా? సూర్యుడు కాదు. శూరుడు అంటే బలవంతుడు. బలవంతులు ఎక్కువ పరిగెత్తుతారా? బలం లేనోళ్ళు పరిగెత్తుతారా? బలవంతులే కదా. దేవుడు కూడా బలవంతుడు పరిగెత్తుతున్నట్లుగా ఆయన పరుగెత్తుతా ఉన్నాడట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన బయలుదేరు పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. సూర్యుడు పరిగెత్తనొలసించినట్లు తన పదమునందు పరిగెత్తనొలసించున్నాడు. అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేని చుట్టూ? ఆకాశము చుట్టూరా తిరిగి ఆయన వస్తున్నాడు. అతని వేడిమికి మరుగైనది ఏదియూ లేదు. యెహోవా ఉపదేశములు నిర్దోషములైనవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవేర్ వాతే కత్రాయికో పవిత్రమైనసాయి, కత్రాయికో పవిత్రమైనసాయి, చాలా పవిత్రమైనవి. చూడండి, ఆయన మాటలు వినండి. ఈ రాత్రికాల సమయంలో ఆయన మాటలు హృదయమును సంతోషపరుస్తాయి. దేవుని మాటలు హృదయాన్ని ఏం చేస్తుందో చెప్పండి? సంతోషపరుస్తుందండి. దయ్యపు మాటలు ఏం చేస్తాయి తెలుసా? మనుషుల్ని కృంగదీస్తాయి. సాతానుడి మాటలు, ఆ దురాత్మ యొక్క మాటలు మనుషుల్ని కృంగదీస్తాయి. కానీ దేవుని మాటలు హృదయంలో ఆనందాన్ని కలుగజేస్తాయి. ధైర్యము లేని వారికి ధైర్యమును పుట్టిస్తాయి. నెమ్మది లేని వారికి నెమ్మదిని కలుగజేస్తుంది. సంతోషము లేని వారికి సంతోషాన్ని కలుగజేస్తుంది. అవి దేవుని మాటలు. హల్లెలూయా. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెబుతున్నాడు, యెహోవా ఏర్పరిచిన
ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిస్తుంది. యెహోవా యందైన భయము బహు పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యములైనవి, అవి కేవలము న్యాయములైనవి. నేను రాత్రికాల సమయంలో నిన్న ఆరాధనలో కూడా ఈ మాట చెప్పాను. మనుషుల మాటలు పాపంలో పడేస్తాయి, దేవుని మాటలు పవిత్రంగా బ్రతకనిస్తాయి. హల్లెలూయా. ఏమండి, దేవుని మాటలు పవిత్రమైనవి కనుక దేవుని మాటలు పాపములో నుండి మనల్ని బయటికి నడిపిస్తాయి, విడిపిస్తాయి మనల్ని. అంధకారంలో నుండి, చీకటిలో నుండి వెలుగులోనికి నడిపిస్తాయి దేవుని మాట. హల్లెలూయా. దేవేర్ వాత్ వజాళవేంచ భియా, దేవేర్ వాత్ వజాళవేంచ. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, యోవేలు గ్రంథంలో ఒక మాట వ్రాయబడింది చూడండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రేమేర్ భాయ్ బందో, ఆకాశం దేవేర్ మహిమాన చాటిరిచే, దాడో దేవేనే స్తుతించరోచే, దేవు కూకజు వాత్మారోచే. సూర్యుడు దేవుడు చెప్పినట్లుగా వింటున్నాడు, ఆకాశం దేవుని మహిమను వీరుస్తుంది. చంద్రుడు కూడా దేవుడు చెప్పినట్లే వింటున్నాడు. ఆకాశ నక్షత్రములన్నీ కూడా దేవుడు చెప్పినట్లుగానే వాటి పనులు అవి చేసుకుంటూ పోతున్నాయి. అయితే దేవుడు ఈ రాత్రికాల సమయంలో చెప్తున్నాడు, నా పోలికలో ఉన్న నా మనుషులు, నా ప్రియులు, నా బిడ్డలు, నేను నా స్వహస్తాలతో తయారు చేసినటువంటి నా రూపమునిచ్చిన నా బిడ్డలు, నరులు నా మాట వినటం లేదు. అందుకనే యెషయా గ్రంథంలో అంటాడు, ఆకాశమా నీకు నోరు లేకపోయినా, నీకు స్వరం లేకపోయినా నా మాటలు నువ్వు వింటున్నావు. భూమి నీకు నోరు లేకపోయినా నా మాట వింటున్నావు, నేను చెప్పినట్లుగా నువ్వు నడుచుకుంటున్నావు. కానీ నా బిడ్డలు నా మాట వినడం లేదంటున్నాడు ఆయన. హల్లెలూయా. కత్ర బాధారత ఈ వాతావరణం జణెంత 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 ಅಂದಿಕೊಂತ ಲಾಸ್ಟ್ ನಂದೋ ಯಾಕೆ ಕಾನ್ಪು ಛೋರ ಹುಯೋ ಒಂದು ಕತ್ರಾಯ್ಕೋ ಎಲ್ಲಾರು ಮುದ್ದುಗ ಪಾಳ್ತಾಣಿ ಪೆಂಚತಾಣಿ ಪೋಸ್ತಾಣಿ ಒಂದು ವಾಯ ಕರಾನಾಗೆ ನಾತ್ರ ಕರಾನಾಗೆ ಬೇಟಾ ಬೇಟಿ ಬಾಡಿ ಹೇಗಿ ಸೇಗಿ ఆఖరికి యాడి బాపేనే నై పట్టించలనజు, యాడి బాపేరు వాత నై మానజు, రతో ఓ యాడి బాపేరు వేదన కసెగరచుకో దేకో. ఎలా ఉంటుందో చూడండి. ఇంత పెంచి పెద్ద చేసి ఈడు వచ్చినాక మనకు వివాహాలు గావించి పిల్లలనిచ్చి సంతానం ఇచ్చి అభివృద్ధి చేసినటువంటి దేవుడు మనకు తండ్రి కాడా? మనకు తండ్రి కాడా ఆయన? అలాంటి తండ్రి మాట వినకపోతే ఆ తండ్రి వేదన ఎలా ఉందో చూడండి. అంతెందుకు, మీ కుటుంబాలలో మీ కన్న కుమారుడే ఉన్నాడు అనుకోండి, మీ మాట వినకపోతే మీకు ఎంత బాధ ఉంటుంది? ఎవరితో మీరు చెప్పుకోలేరు. కుమిలి 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 ఏడుస్తుంటారు. ఎవరితో చెప్పుకోవాలన్నా ఇది నా కుమారుడి పరువే కదా అని దిగమింగుకుంటారు. ఎవరితో చెప్పుకోలేరు. కానీ దేవుడు చూసారా, నోరున్న మనుషులతో చెప్పుకోలేదండి. నోరున్న మనుషులతో చెప్పుకుంటే వారు ఏమాత్రం ఆయనను తీర్చలేరు, ఆయన కోరికనని ఆకాశంతో మాట్లాడుతున్నాడు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి పెద్ద చేశాను కానీ వారు నా మాట వినడం లేదంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేవుడు చెప్తున్నాడు యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయం 16వ వచనం, జనులను సమకూర్చండి. ఏమంటున్నాడమ్మా? జనాల్ని సమకూర్చండి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి. సమాజ కూటం పెట్టుకోండి, సమాజానందరినీ ఒక చోట ప్రోజ్ చేయండి, మనుషులందరినీ ఒక చోటకి చేర్చండి, గృహ కౌడికలు పెట్టుకోండి, దేవుని పేరిట సమాజమును సమకూర్చండి. హల్లెలూయా. సమాజ కూటం ప్రతిష్ఠించుడి. ప్రతిష్ఠించి పెద్దలను పిలిపించండి. ఆ ఊరిలో పెద్దలను పిలిపించండి, మీ తాండాలో ఉన్నటువంటి పెద్దలను పిలిపించండి, మీ గ్రామాల్లో ఉన్నటువంటి పెద్దలను పిలిపించండి. ఇంకేమంటున్నాడు? చిన్నవారిని కూడా వదిలిపెట్టొద్దు, అందరిని పిలవండి. ఇంకేమంటున్నాడో తెలుసా?
స్తన్యపానము చేయు బిడ్డలను కూడా తోడుకొని రండి. గోధుమ దూద్ పేరేసుకొని బెడి బిడ్డ అవసరం లేలేనా, తీసుకొని రండి అని అంటున్నాడు ఆయన. ఎందుకండి ఒక్కరిని కూడా విడిచిపెట్టట్లేదు దేవుడు, అందరినీ రమ్మంటున్నాడు. ఏంటో కారణం, ఏదో ఒక కారణం ఉంది. కారణం లేకపోతే మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ రండి అని ఎందుకు పిలుస్తాడు ఆయన? దేవునికే మహిమ కలుగునుగాక. ఏదో ఒక కారణం ఉంది. ఆ కారణం ఏంటో చూద్దాం ఒక్కసారి. ఏంటో తెలుసా? పెండ్లి కుమారుడు అంతఃపురంలో నుండి, పెండ్లి కుమార్తె గదిలో నుండి రావాలి. హల్లెలూయా. పెండ్లి కుమారుడు అంటే అంతఃపురంలో నుండి. అంతఃపురం ఎక్కడుంది? కిందనా పైన? చెప్పండి. పైనుంది. అక్కడ నుండి పెండ్లి కుమారుడు రాబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. పెండ్లి కుమారుడు ఎక్కడున్నాడు? పైనున్నాడు. అందుకే ఆయన రాబోతున్నాడు గనుక దేవుడు చెప్తున్నాడు, చిన్నలను, పెద్దలను, పసిపిల్లలను, పాలు తాగే వారిని సహా తీసుకొని రండి. కారణం ఏంటంటే ఆయన రాబోతా ఉన్నాడు. దేవుడు పెండ్లి కుమారుడుగా రాబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే పెండ్లి కుమార్తె ఎవరంటే మనమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన పైనుండి వస్తాడు, మనం గదిలో నుండి రావాలంట. మనం ఎక్కడి నుంచి రావాలమ్మా? గదిలో నుండి. దేవుడు ఏం చెప్పాడో తెలుసా? రహస్యమందున్న మీ తండ్రికి మీరు ప్రార్థన చెయ్యవలెను. నీ గదిలో నీ తలుపులు వేసుకొని నీ రహస్యమందున్న నీ తండ్రికి నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. రహస్యం అంటే అర్థం ఏంటో తెలుసా? కనిపించనిది, తెలియనిది. అవునంటారా కాదంటారా? అంటే కనిపించని దేవుడు బయలుదేరి వస్తున్నాడు ఆకాశంలో నుండి. నువ్వేం చేయాలి తెలుసా? సిద్ధపడాలి. నీ గదిలో, నీ ఇంట్లో మోకాళ్ళేసి నీ తండ్రి అయిన దేవుణ్ణి నువ్వు ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే నువ్వు సిద్ధపడాలి. ఆయన రాబోతున్నాడు. వచ్చుచున్నవాడు ఆలస్యం లేకుండా వస్తున్నాడు. ఎలా వస్తున్నాడంటే శూరుడు పరిగెత్తను ఉల్లసించినట్లు ఆయన ఆకాశంలో నుండి పరిగెత్తుకుంటూ వస్తున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే చూడండి, పెండ్లి కుమారుడు ఎక్కడన్నా పెళ్లి జరుగుతుంటే ముందే రెడీ అవుతాడు. అవునా కదా? పెళ్లి కుమార్తె ముందు రెడీ అయిద్దా? పెళ్లి కుమారుడా? పెండ్లి కుమారుడే. ఇక పెళ్లి కుమార్తె కోసం ఎదురు చూస్తూ ఉంటాడు కదా పెళ్లి కుమారుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎదురు చూస్తున్నటువంటి పెండ్లి కుమార్తెలు ఎవరో కాదు, మనమే ఈ భూమి మీద సిద్ధపడాలి. ఆ పెండ్లి కుమారుడైనటువంటి దేవుని కోసం మనమందరం సిద్ధపడాలి. ఇంకా రాడేమో అని అనుకోకు. ఆయన ఎప్పుడు వస్తాడో నీకు తెలియదు. వచ్చినప్పుడు నువ్వు సిద్ధంగా ఉండాలి. హల్లెలూయా. మనం సిద్ధంగా ఉండాలి. అందుకనే మనం మాత్రమే కాదు, మన కుటుంబం అంతా సిద్ధంగా ఉండాలి. కుటుంబంలో ఎవరెవరు ఉంటారండి? హల్లెలూయా. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లునుగాక. ఓ దేవా, హల్లెలూయా. కుటుంబంలో ఎవరెవరు ఉంటారు చెప్పండి? ముఖ్యంగా ముసలోళ్ళు ఉంటారా? ఉండరా? ఉంటారు. పెద్దలు కదా. ఆ తర్వాత ఎవరుంటారు? కొడుకు, కోడళ్ళు. ఆ తర్వాత ఎవరుంటారు? మనవాళ్ళు, మనవరాళ్ళు. చూడండి దేవుడు ఎంత గొప్ప దేవుడో. ఎవరిని విడిచిపెట్టట్లేదండి ఆయన. పెద్దలను పిలవనంపండి, చిన్న పిల్లలను తోడుకొని రండి, పసి పిల్లలను కూడా తీసుకొని రండి. మీరందరూ ఏకంగా సిద్ధపడండి. కారణం ఏంటంటే ఆయన రాబోతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు పెళ్లి కుమారుడిగా ఈ భూమి మీదకి రాబోతున్నాడు. అందరూ సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సిద్ధపడిన వారే పరలోకపు విందులో పాలు పొందుతారు. సిద్ధపడని వారికి విందు లేదు. హల్లెలూయా. కత్తి వాయాన్ని జాడుకుంత కూర చాపడు दी तीन दाड़ा मेल मेल सचुला से धोले ताणी मेले ती सचुला मत खर 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 कैसा आच धोड़ो सब धोले वो दाड़ सवार वाय के तो रेडी अंत जावण. హల్లెలూయా. దేవుడు రాబోతున్నాడు. మనం సిద్ధపడాలి.
మనం సిద్ధపడాలి. మురికి గుడ్డలన్నీ కూడా కడుక్కుంటాం చూడండి, ఉతుక్కుంటాం చూడండి. అలాగున మన హృదయాల్లో ఉన్నటువంటి సకల విధములైన కల్మషాన్ని, దోషములను, అతిక్రమలను, పాపములన్నిటినీ తొలగించుకునే స్థితిలో మనం ఉండాలి. సిద్ధపాటు, దాన్నే సిద్ధపాటు అంటారు. ఏమంటారమ్మా దీన్ని? సిద్ధపాటు. ఈ సిద్ధపడి ఎవరైతే ఉంటారో వారే పెండ్లి కుమారుడితో ఉంటారు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, లూకాసు వార్త 12వ అధ్యాయం 40వ వచనంలో దేవుడు చెప్తున్న మాట ఒక్కసారి చూద్దాం. మీరు అనుకోనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధంగా ఉండాలి. హల్లెలూయా. प्रेमेर भाई बंधो, आपण केलाईन चुकोने वक्ते मा देव पेंडली कुमारुడు नहीं, वायवाळो व्याथुडू नहीं आवश्यकच. हालेलुया, हालेलुया. आपण वाया करा ना डिग्री आहे काय? हां, व्याथुडाला डिग्री आहे काय? हां, व्याथुडाला डिग्री कत्ताने गायचं आपण पूंचाचा ओ बापून पूचेर काम छेनी. हालेलुया. वायवाळो केताणीन आयवाळो कोणी अगडीच के गो इदे मैं ऊंच जारो छू, मैं काय काय करने को से तुम्हार सारू करना को छू, मार लोई धरुड़ा रहना को छू, तुम्हार फापे ने फेना के ने मार लोई धेर तो मैंने अब तुम सिद्ध पड़ोगन केताणीन इदे मैं जारो छू, मैं आऊं जना कौन सिद्ध कर रचको उंदरम फरे ले लेन जाऊं छू. నేను మళ్ళీ వస్తాను, వచ్చినప్పుడు ఎవరైతే సిద్ధంగా ఉంటారో వాళ్ళని తీసుకొని వెళ్తానని చెప్పి మరి వెళ్ళాడు. కాబట్టి ఇప్పుడు మనం జాగ్రత్త పడాలా లేదా? మళ్ళీ చెప్పాలనా? మళ్ళీ చెప్పాలా? లే, ఒక్కసారి చెప్పాడంతే. నేను వస్తానన్నాడు, ఖచ్చితంగా వస్తాడు. ఈ భూమి మీద ఉన్నప్పుడు ఇదిగో నా దగ్గరకు వచ్చిన వారందరినీ బాగు చేస్తానన్నాడు. బాగు చేశాడా లేదా? దయ్యం పట్టిన వాళ్ళు వచ్చారు, బాగు చేశాడా లేదా? రోగులు వచ్చారు, బాగు చేశాడా లేదా? చాంద్ర రోగులు వచ్చారు, బాగు చేశాడా లేదా? పక్షవాయు గలవారు ఉంటారు, వచ్చారు, బాగు చేశాడా లేదా? పిల్లలు లేని వాళ్ళు వచ్చారు, గొడ్డుబోతులు వచ్చారు, వాళ్ళకి పిల్లల్ని ఇచ్చాడా లేదా? సంతానం ఇచ్చాడా లేదా? ఆయన భూమి మీద ఉన్నప్పుడు చెప్పి చెయ్యకుండా ఉన్నది ఏది లేదు. ఆయన ఏ మాట చెప్పాడో అది ఖచ్చితంగా జరిగించి చూపించాడు. ఇన్ని చేసిన ఆయన, ఇన్ని మాటలు ఇచ్చిన ఆయన మరి ఈ మాటను మర్చిపోతాడా? నో, మర్చిపోడండి. ఖచ్చితంగా వస్తాడు. వస్తానన్నాడు, తప్పక వస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంట? అనుకోనని ఘడియలో ఆయన వస్తాడు గనక మనం ముందుగానే సిద్ధపడాలి. హల్లెలూయా. అప్పుడు సిద్ధపడను. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు చెప్తున్నాడు. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 5వ వచనం. యవ్వనుడు కన్యకను వరించి పెళ్లి చేసుకొనున్నట్లు, పెండ్లి కుమారుడు పెండ్లి కూతురును చూచి సంతోషించున్నట్లు నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషిస్తాడు. హల్లెలూయా. काय छई मोठ्यारो माल सजकोन एक छोरा कन्यकाने मोठ्यार माल सजकोन एक छोरीन देखते खम कत्रा संतोष पड़चको ई छोरीन में वाया करू चुकेतानी. హల్లెలూయా. పెండ్లి కుమారుడు పెండ్లి కూతురును చూచి సంతోషపడినట్లుగా ఏమండి మన దేవుడు సిద్ధపడిన వారిని చూచి సంతోషపడతాడు. హల్లెలూయా. కూనైతే సిద్ధంగా చచ్చుకో ముందుని దేకను సంతోషపడచగచ్చే. ఇంతకీ సిద్ధపడారో కన్నా మానవుతమేనా? హల్లెలూయా, హల్లెలూయా. జీవితాంతం సిద్ధపడాలి. మనం ఇప్పుడు బంచన్ రాత్రాదాడ సిద్ధపడను. మరీ ముఖ్యంగా దాడ ఢై ఆవుజు అజ్జి ఎక్కువగా సిద్ధపడను. కుణసో దాడో అప్పుడు మరేరు దాడో ఢై ఆవుజు కత్రా ఢై ఆవుజు అత్రా తప్ప సిద్ధపడుకొచ్చాయి. హల్లెలూయా. అందుకనే కొన ఊపిరితో ఉన్నంత వరకు సిద్ధపడాలి. अत्रा दाड़ नम नमन अत्रा दाड़ चाल चालन कतराई को श्रमेले खेवटा खेव केतानी लास्ट मरे रोगते प्र ई मन देव చేయి काय చేయగన కేతాని కస్తో काय తార్ ఫాయిదో. చూసారా, క్షణంలోనే నరకానికి వెళ్ళిపోతావు నువ్వు. కాబట్టి చూడండి, ఎప్పుడు దాకా మనం సిద్ధపడాలంటే చచ్చేంత వరకు సిద్ధపడాలి. మరాంజతాని ఎప్పుడు సిద్ధపడను. హల్లెలూయా. దేవేర్ సారు ఎదురు దెక్కును మహిమ దేవునికే చెల్లును గాక. అందుకనే అపోస్తలుడైన పౌలు గారు అంటాడు,
ఇదిగో కడ వరకు నేను విశ్వాసమును కాపాడుకొంటిని. మా ದೇವಪ್ರಸಾದ್ಗೋ ನಮ್ಮಕಮೇನೆ ಮಾ ಚಿವರತಾನಿ ಕಾಪಾಡಿದೋಕ ತಾನಿ ಕೇರಸೆ ಅಪ್ಪನ ಸದಾ ಎತ್ರಾಸ್ ದೇವಪ್ರಪನೆ ಸದ್ಗೋ ನಮ್ಮಕಮೇನೆ ಕನಾತಾನಿ ಕಾಪಾಡలేను అప్పన జామా చేతాని అప్పన మర్ జామా చేతాని. హల్లెలూయా. కాబట్టి దేవుడు చెప్తున్నాడు దాన్నే సిద్ధపడంటారండి. సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. देख लोक में मां जगह में खतरा मन क्या आंगा तानी हॉट सरके को देखो तमज నమ్మకం చేని కార్యం జరగదన నమ్మజు చివరతాని నమ్మకం రేని ఏకేకిరే. యేసుక్రీస్తు ప్రభువును వెంబడించడానికి చాలా మంది వచ్చారండి. కానీ మధ్యలోనే అందరూ వెనక్కి వెళ్ళిపోయి చివరి దాకా నిలవలే. హల్లెలూయా. అంతము వరకు సహించువాడే రక్షణ పొందును అని ఉంది బైబిల్లో. చివర దాడతాని నిల్చని రజుకో కొనుక్కో ఓనేది రక్షణ. హల్లెలూయా. जना आज हम संघ में मां बूढ़ पड़ावा चुकोन छे वो మంచిగా వయసు మార జన కత్రా పరిచర్యకి देखो देव मां एक आदिवार हसदाय छोड़रजु तेवर बाते मा चालन उंदुर मंगावजु चार मन क्या गोळा करतानी देवे साम चलायजगोन वो मंच में पड़ गए उठे वंगारी कोनी मैं एकच प्रार्थना करूछु उंदुर गुरिंचन बापू उंदुर अवस्था मा చివరతాడి ముందు మా విశ్వాసం నిలకడగా రకాడు బాపు. హల్లెలూయా. చివరతాడు మా కాయరచ మాలో ఏకేకినే बिड़बिटा समोर देखेनी जनेजको बिड़बिटा समोर देखेनी जना उन कट्टाळेते आतानी मन कन्न मरी मर जाऊ तो याचो चकतानी केलवो కానీ దేవ్ తు మన కన్నాలే జాచి తూలే జాచి తాడి మన నమ్మకంగా రకాడికి తానికి వాడు రాసి తక్కువ కాబట్టి తూ మన లేజావు చేతాని మన నమ్మకంగా రాజు సహాయం కర్ బాపు కొనికి వాళ్ళు రాసి తక్కువ కాబట్టి ఇదే ఆశీర్ గురించి అప్పుడు ప్రార్థన కర్ను కత్రాయికో ఒక్కి తెచ్చుకో కార్యాలయనే और బిడ్బిటాన కత్రా ప్రేమాతి తిట్టేవి और పోతి పోతావున కత్రా ఎల్లారి ముద్దుగా పెంచేవి కానీ చివరాదాడు మా ఉందను కోయి పట్టించలేని పని దేవర వాక్య కేరొచ్చాయి ముదిమి వచ్చు అంతవరకు నిన్ను ఎత్తుకొని ముద్దాడు వాడను నేనే तार बेटी बेटा तार बॉडी तार पोती पोता तार नाद पोता कोणी नहीं देखती तो చివరతాని కాపాడేవాడు మేజికని కేరొచ్చు దేవ్. హల్లెలూయా. ఆయన అంటున్నాడు సిద్ధపడమంటున్నాడు. హల్లెలూయా. ఏం చేయాలి మనము సిద్ధపడాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి యెషయా గ్రంథం 54వ అధ్యాయం యెషయా గ్రంథం 54వ అధ్యాయం 6 నుండి 8 వరకు మనం చూస్తే ఇక్కడ దేవుడు ఒక మాట చెప్తా ఉన్నాడు. सामणा बापू भैया भाई सामणा ये देवेरी बातें छे ये बातें अपन सामणा तो भगवान अपने मां काय दच भरोसा दच वो ఆయన మాటలు వింటే మనం బాగుపడతాం. వినుట వలన విశ్వాసము కలుగుతుంది. అది కేవలము దేవుని గురించిన మాట వలన కలుగుతుంది. ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు. చూడండి ఆయన అంటున్నాడు నీ దేవుడు ఈ మాట సెలవిచ్చుచున్నాడు. तो ने पैदा की दोज कौन देव इधर ये बात करो आज रात हो गए माँ काई बात वो सामलो भैया अच्छी खबरे देवेरी बातें छे ఏమంటున్నాడు ఇదిగో నీ దేవుడు ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఏంటా మాట? విడువబడి దుఃఖాక్రాంతురాలైన భార్యను పురుషుడు రప్పించున్నట్లును తృణీకరించబడిన యవ్వనపు భార్యను పురుషుడు రప్పించున్నట్లును దేవుడు నిన్ను పిలుచుచున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. దేవుని నామాన్ని మహిమపరుద్దాం. कुंभला रोज कचा वाया येगो वो घरे मा वो नवाड़ी आई और याड़ी बापेर घरे मा छाजू वना बता तरगेनी सेन खेवटा खेव लेणु ये दितिन मिन्ना आचो थामस मार लेणु वो घरे काय परिस्थिति को सेवनो अर्थम वे जताणी ती रेणु का तो एक की हनु रेनी मार याड़ी बापे घरे मा हनु कथरीदी के ताने पौरुष में थी चावणु के तानी घर जा रिसेती దగ్గర जा बला उसका आंखों को देखो तो जाते हम मन करना बला इन आउच को के तानी देखो तो कौन जो को काई तस्य गोपी का खरीदी दोस्तों काई हनु देखे नहीं దగ్గర जा रिसेती దగ్గర जाने దగ్గర जाला पड़ी ने काई करे कच्चा निष्ठुरंगा रोकुरे
घरे होता याडी बाप एक दाड दी दाड देखाय काय मी ना देखाय वर पచ్చ काय केरा इधर जमाया सारू ये देख रहे ఈ హన్ను కసందుకు అవి కతాని లాగా ఉంది కదా దేవ్ కేరొచ్చాయి తృణీకరించబడిన యవ్వనపు భార్యను పురుషుడు రప్పించినట్లు దేవుడు నిన్ను రప్పిస్తున్నాడు, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. హల్లెలూయా. భగవాన్ తోనే బలారోచే విడుబడి దుఃఖాక్రాంతులైన భార్యను దుఃఖమైతే చదువుకోనే एक ग्वाणी ने और घरेवाला कूम बला चुको जो देव अपने बला रोचे అంటే घरेवाले స్థానం में कौन साहब है సర్వశక్తిమంతుడైన దేవుడు. మన అవును భర్త స్థానంలో ఎవరున్నారు? సర్వశక్తిమంతుడైన దేవుడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక మాట వ్రాయబడి ఉంది. ఆ మాట ఏంటంటే నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. మనల్ని సృష్టించిన దేవుడే మనకు భర్త. భర్త మాట భార్య వినాలనా, భార్య మాట భర్త వినాలనా? చెప్పాలి. ఎవరి మాట ఎవరు వినాలి? ఖచ్చితంగా నిశ్చయంగా భర్త మాటే భార్య వినాలి. ఇదిగో ఈ రాత్రికాల సమయంలో నిన్ను సృష్టించిన దేవుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు తెలుసా? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికే మహిమ కలుగును గాక. తృణీకరింపబడిన యవ్వన భార్యను పురుషుడు రప్పించినట్లు నీ దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. తన బలారోచు బాపు యాడి తన దేవ్ బలారోచు తు నిష్ఠూరంగా రేరు దేవుని ఖాతరు చేయి, తూ దుఃఖంగా రేరు దేవుని ఖాతరు చేయి, తూ బాధ పడుతో రేరో దేవుని ఖాతరు చేయి. దేవ్ తోను బలారోచు ఆయన నిన్ను పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమంటున్నాడో తెలుసా? నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించి గొప్ప వాత్సల్యంతో నేను సమకూరుస్తా. తూ కీదోచుకొని కామెను బట్టన్ నువ్వు చేసిన పనిని బట్టి కుమార్తె నువ్వు చేసిన పనిని బట్టి, ఓ కుమారుడా నువ్వు చేసిన పనిని బట్టి ఒక్క నిమిషమే నిన్ను నేను విసర్జించానయ్యా. పూర్తిగా నిన్ను వదిలిపెట్టేవాడిని కాదయ్యా. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు నిమిషం మాత్రం నిన్ను విసర్జిస్తే గాని గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూరుస్తా. నా కొద్దిసేపు కోపాన్ని నువ్వు ఓర్చుకోలేవా? ఏదో కొద్దిసేపు నిన్ను కోపడ్డాను కానీ నిన్ను నేను కాపాడుకుంటాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఏమండి, తల్లిదండ్రులు పిల్లలు తప్పు చేస్తే కొడతారు కానీ చావును కొడతారు? ఎవరైనా చావును కొడతారండి? కోరరు కదా. బుద్ధి రావాలని శిక్ష పెడతారు, బెత్తంతో 4 దెబ్బలు కొడతారు, అంతేగాని వారి చావును కోరరే. అలాగే దేవుడు కూడా అంటున్నాడు నిమిషమే నిన్ను విసర్జించానయ్యా, నువ్వెందుకు ఇంతగా వేదన చెందుతావు? నువ్వు నా దగ్గరికి రావాలని గొప్ప ఆ వాత్సల్యత అంటే కోరికతో నేను ఎదురు చూస్తా ఉన్నాను అంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ప్రభు అంటాడు మహోద్రేకము కలిగి నిమిషం మాత్రము నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యత చూపుదును అని నీ విమోచకుడైన దేవుడు సెలవిస్తా ఉన్నాడు. హల్లెలూయా. మామూలు రిసాయికోనికి దేవేనే ఓ రిసెమా అసలు తో నరజు కన్నా నువ్వు మహోగ్రత మహాఉగ్రత అంటే చాలా పెద్ద కోపం. నిమిషమే నిన్ను విసర్జించాడు. ఆయన ఉగ్రత గినక ఎవరు తాళుకుంటాడు? అసలు బైబిల్లో ఉంది ఆయన ఉగ్రతకు తాళుకున్న తగిన వాడు ఎవడు? ఆయన కోపాన్ని తట్టుకోగలమా మనం? తట్టుకోలేము. కొద్దిసేపు ప్రభు కోపపడ్డా మహా గొప్ప ఆదరణ, దయ, ప్రేమ, కనికరంతో నిండిన దేవుడు అండి. హల్లెలూయా. చూడు ప్రభు ఏమంటున్నాడు. మత్తయి సువార్త
ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. హల్లెలూయా. మత్తయి సువార్త 25 అధ్యాయం 6వ వచనం. నీ విమోచకుడైన దేవుడు నీ కోసం ఎదురు చూస్తా ఉన్నాడు, గొప్ప వాత్సల్యంతో నిన్ను పిలుస్తున్నాడు. బలారోచే ఆకనే కేరోచా తోన యేసుదేవా ప్రేమాతితోన వాత్సల్యమేతి ఆకర బలారోచా. హల్లెలూయా. कतराय को घणो प्रेमेती तोना आकन बलारो छे. एक दाड़े वगते पर एक शब्दम तो नटाव छे. హల్లెలూయా. మత్తయి 25:6 అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొన రండి అని కేక వినబడే రోజు ఒకటి వస్తుంది అతి త్వరలోనే. सोच भाई, हाथ चो सोन भाई तो घर नींद आई नहीं कहाँ करची अत्त कहाँ जर वाड़ मार रो కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. హత్తది ఈ జాగా తాత్సోతం లాగో. హల్లెలూయా. కొద్ది నిమిషాలు మెలకువగా ఉండండి, ముగించేస్తాం. ఊజ్ घर्रతో सोचा एकत्रमाई सोचा गाड़ी समोर घालनी है अजय को घाल ऊंचानी अजो को घाल के तानी टीवी घालाची गए. హల్లెలూయా. అర్ధరాత్రి వేళ, సరిగ్గా అర్ధరాత్రి వేళ దేవుడు వస్తాడట. ఇదిగో పెండ్లి కుమారుడు, ఇదిగో పెండ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొన రండి అనే కేక వినబడే రోజు అతి త్వరలోనే ఉంది. ఎవరెవరు సిద్ధపడాలంటే కుటుంబీకులు అందరూ కుటుంబంగా సిద్ధపడమంటున్నాడు ఆయన. ఆకాశంలో నుండి ఆయన ఎలా వస్తున్నాడు? సూర్యుడు పరిగెత్తుతున్నట్టుగా ఉల్లాసముతో పరిగెత్తుకుంటూ వస్తున్నాడు ఆయన. ఆ వచ్చేది ఎవరి కోసం కాదు, నీ కోసం నా కోసమే, మనందరి కోసం వస్తున్న మన తండ్రి అయిన దేవుడు పెండ్లి కుమారులాగా ఈ భూమి మీదకి రాబోతున్నాడు. ఆయన ఎప్పుడు వస్తాడో మీకు తెలియదు, కానీ దేవుడు అంటున్నాడు అర్ధరాత్రి ఘడియలో, అనుకోనని ఘడియలో ఆయన రాబోతున్నాడు. ప్రకటన గ్రంథం 19 अध्याय 7వ वचనం. बापू तोने मन ने अपने सेने खड़ोज कौन देव व्यातुडू नहीं ये जमी पर आरोचक है. व्यातुडू केर सारी आवच है, नलवेरी सारी आवच है. नलवेरी कतरा सीधा पड़ समालों के गदिया रहता नहीं स्टेजी पर वो बैठन हुबरे उसको 4-5 गीते बोलती आई नहीं. वो ఏ తొందరగా రావాలి, బామణ కాయ కూర తొందరగా అమ్మాయిని తీసుకురావాలి, తొందరగా అమ్మాయిని తీసుకురావాలి, తొందరగా అమ్మాయిని రావాలి. హల్లెలూయా. హల్లెలూయా. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రేమర్ భాయ్ బంధు, పెండ్లి కుమార్తె సిద్ధపడాలి. హల్లెలూయా. अरे गदी माती आय नहीं असल जाय नहीं वो ना ये लारे सजगो बाइयों का अंगच प्रचका ये కొంగు దస్సే ఖాను దగ్గర ముడి పడతా तो ఫరెన్స్ చూడడం ఫరెన్స్ ఆధార్ అంటే సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం కూడా దేతో అత్రాకో వంకా నావజు మంచి ఆవడం పెళ్లి కుమార్తెకి తానే హనుసాధారవనే. మన దేవుడు కూడా అందండి, మనలో ఒక మచ్చ కూడా ఆయనకు కనబడకుండా ఉండాలి. అత్రాకో మచ్చ సదాది కావనజు అప్రసిద్ధపడను. హల్లెలూయా. మన హృదయాలలో అత్రాకో కాల్ముషం సదైన రోజు పవిత్రంగా పరిశుద్ధంగా మనం సిద్ధపడాలి. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, దేవుడు సెలవిస్తున్నాడు ప్రకటన గ్రంథం 19:7లో ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చేసింది. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చింది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సాహించి ఆయనను మహిమ పరిచదమని చెప్పగా వింటిని. హల్లెలూయా. భక్తుడైన యోహాను
ప్రార్థన చేసుకుంటున్నాడు. గోడి వాళ్ళను ప్రార్థనా కర్రోకచ భక్తిదార్, ప్రార్థనా కర్రతో అనేక దర్శనము. సినిమా మా తెర మాకు అయితే సినిమా దిక్కావచ్చు, దేవు అనేక దర్శనం దిక్కాడు ఒకసారి. ఓ దర్శనం ఏం కనబడుతుంది తెలుసా? ఆ దర్శనంలో గొర్రె పిల్ల కనబడుతుంది. ఆ గొర్రె పిల్ల పెండ్లి కుమారుడుగా సిద్ధపడటం కూడా ఆయన చూస్తున్నాడు. ఆయన పెళ్లికి రెడీగా ఉన్నాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. వివాహ మహోత్సవం జరగబోతుంది. ఆయన భార్య తనను తాను సిద్ధపరచుకొని ఉన్నది. మనమందరం సంతోషపడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ స్వరం వినబడుతుందండి ఆయనకి. ఇంతకీ ఆ పెళ్లి కుమారుడు ఎవడు, ఆ గొర్రె పిల్ల ఎవరు అని చూసినట్టయితే చూడండి బైబిల్ గ్రంథంలో ఏమని చెప్తున్నాడు. హల్లెలూయా. यार यार मन क्या रवाया तो क्या गोरली गोरला रवाया गुरुचन के रे ये देव नम लेते गोरली गोरी गोरली गोरला रवाया गुरुचन के रे కానీ ఎగతాళి కర్రొచ్చిగా హాసరొచ్చికి బాపుతూ తన హాసని ఆరిచికి గోర్లికతో కూడు గోర్లాకతో కూడుకోయితే ప్రభు కేరొచ్చాయి. హల్లెలూయా. చూడండి ఏమని చెప్తున్నాడు. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లును గాక. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనం. మరియు అతడు నాతో ఇలాగూ చెప్పెను, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము. ధన్యులని వ్రాయుము. గొర్రె పిల్ల విందు పెండ్లి జరగబోతుంది. దానికోసం పిలువబడిన వారు ఎవరంటే నీవు నేను మనమే, రక్షణ పొందిన విశ్వాసులమే. అందరూ సంతోషపడాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఏం చెప్తున్నాడో చూడండి. ధన్యులు, మీ పేర్లన్నీ కూడా ఎక్కడ వ్రాయబడ్డాయి? గొర్రె పిల్ల వివాహ గ్రంథంలో వ్రాయబడ్డాయి. ఆ పెండ్లకు పిలువబడిన వారి సంఖ్యలో మనం ఉన్నాం కాబట్టి మనం ఎంతో ధన్యులం. చూడు, ఇంతకీ గొర్రెలు ఎవరు అని అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నమాట. కూడుకునైతే హాసికేలి ఇర్నై హాసలే రెచ్చుకో ముందున దేవుకి రెచ్చుకొని జవాబు దేక. కీర్తనల గ్రంథం 95వ అధ్యాయం 6-7 వచనాలు. ఆయన మన దేవుడు. ఏమండి, ఆయన ఎవరు? మన దేవుడు. ఆకాశమందున్నటువంటి మహోన్నతమైన స్థలములలో, హల్లెలూయా, ఎవరూ సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసింప యోగ్యుడైన దేవుడు. ఏమంటున్నాడో చూడండి. ఆయనే మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. भगवान पाड़ रोज गोन गोरली गोरला के तो अपन सेवेन गोरली को तो अपन काटन खावस गो गोरली कोनी देव अपने ने गोरली को गोरला के क्यों रसे. హల్లెలూయా. ఇంతకీ ఆ పెళ్లి ఎవరి కోసమో చూడండి. ప్రభు చెబుతున్నాడు, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి నమస్కారం చేసి సాగిలపడదాం, మనలను సృష్టించిన దేవుని సన్నిధిలో మోకరించుదాం. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంత మేలు. आओ सेवन आओ अपने पिता की दजगोन देवर पगला पड़ा और टांगा पड़ा वो पादाल पकड़ना अपने मेल से. హల్లెలూయా. ఉక్కెరొచ్చే దేవునికి మహిమ కలుగును గాక. ఓర్ టాంగా పడతానే ఓర్ వాతే సామనతో अपने కత్రా మేల్. ఎంత మేలో తెలుసా? అంత మేలండి. చూడండి యోహాను సువార్త 1:29లో యేసుక్రీస్తు ప్రభు గురించి యోహాను భక్తుడు ఒక మాట అంటున్నాడు. वो योहाने ने यीशु प्रभु दिखाया कैसे? योहाने ने कौन दिखाया? यीशु क्रिस्त प्रभु दिखाया. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరైతే పరిశుద్ధంగా ఉంటారో వారి దృష్టికి కనబడేటటువంటి గొప్ప దేవుడు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. నా మట్టుకైతే నా ప్రభునామను బట్టి చెప్తున్నాను, నా గొప్పతనం కాదు, కానీ ఆ తండ్రి అయిన దేవుడు నాకు అనుగ్రహించిన కృప, ఆయనను చూసే భాగ్యం ప్రభు ఇచ్చాడు. హల్లెలూయా. ప్రభు చెప్తున్నాడు, ఇదిగో మరునాడు యోహాను యేసును చూచి ఆయన ఎద్దకు రాగా, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, దేవుని గొర్రెపిల్ల, దేవుని గొర్రెపిల్ల. హల్లెలూయా.
बोलिया सगा आगे बेटा हाँ लाओ एक पिंपे थाली ले आओ ओबरा सारी कुप्पा खा ले लाओ बिसंगा खा लो ऊद ऊद लाओ ऊद ऊद मनागा तो धुआड़ी उदे वो याडी रांगा मेलो हाँ मेलो देख रहे चोगा దేవుని కి స్తోత్రం హల్లెలూయా లే అమ్మా ఆ బటాయితోనే దేవునికి స్తోత్రం హల్లెలూయా घाल देता है क्या करूं पिदरे थालिया धुआड़ो घाल देखा ले लेता हूं धड़ धड़ लचा सुन मत लता से छोड़ लेता नहीं ये तो अब को अत्रा अत्रा मेल को कुआए तो ना बे దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా కతో తోన్ హసాడతో తోన్ కాకో మెలుకువగే అబ్ తోన్ హసాడుకును అబ్ జోలా జోలా పాడుకునుగా హల్లెలూయా 5 నిమిషాలు 5 నిమిషాలే ముగించునగుచ్చు మహిమ దేవునికే చెల్లును గాక చూడండి దేవుడు అంటున్నాడు ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనం గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించురు గాని నిషిద్ధమైనది ఏదైనను అసహ్యమైనది ఏదైనను అబద్ధమైనది దానిని జరిగించువాడు ఎవడైనను దానిలోనికి ప్రవేశింపడు बापू अच्छा समझा देवेर राज्यम से वो राज्य में अपने सेने ले जाए सारू यस्सु क्रिस्तु प्रभु पेंडली कुमारुడు नहीं तो व्यातुడు नहीं ये जमी पर आवजना अपन सेवन सिद्ध पड़ता नहीं रातो अपने ने ले जाओ कैसे देव वो यस्सु क्रिस्तु प्रभु ने वो नाम काय मानो का లోక పాపములను మోసుకొని పోయిన దేవుని గొర్రె పిల్ల దేవుని గొర్రె పిల్ల ఇప్పుడు ఏ వివాహ మహోత్సవం నుండి మనం వెళ్ళాలి గొర్రె పిల్ల వివాహ మహోత్సవం అందు మనము సిద్ధపడాలి దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా అయితే ఆ రాజ్యములో ప్రవేశించడానికి మనకు దేవుడు ఏమంటున్నాడో చూడండి ఏ అర్హత కావాలి ఎటువంటి వారు దాంట్లో ప్రవేశిస్తారు చూడు ప్రభు చెబుతున్నాడు ఫస్ట్ గ్రంథములో పేర్లున్న వాళ్ళు మాత్రమే అర్హులు గట్టిగా చప్పట్లు కొడదాం దేవుని నామాన్ని మహిమపరుద్దాం దేవుని సముఖ జీవ కవిలలో నీ పేరు ఉన్నదా నా పేరు ఉన్నదా దేవుని సముఖం అంటే దేవుని సన్నిధి దేవుడు నివాసం ఉండే స్థలం ఆ స్థలములో ఒక గ్రంథం ఆ గ్రంథములో నీ పేరు ఉండాలంటే ఈ భూమి మీద యేసు రక్తములో కడగబడి గొర్రెపిల్ల రక్తములో కడగబడి తనను తాను పవిత్రపరుచుకొని ఎటువంటి పాపములు దోషములు లేకుండా అంటకుండా జాగ్రత్తగా సిద్ధపడి నువ్వు పరిశుద్ధంగా గనుక బ్రతికితే ప్రభు అంటున్నాడు నిన్ను ఆ రాజ్యములోనికి చేరుస్తానంటున్నాడు ఓ రాజ్యమేమో అప్పుడనే అడుగురొచ్చా ఇంకొకటి ఏమన్నాడు తెలుసా వారే దాంట్లో ప్రవేశిస్తారు కానీ నిషిద్ధమైనది ఏదైనాను నిషిద్ధం కతో కాయమాలంగా ఖాతర్ చేయించుకో అసహ్యమైంది నిషిద్ధము భూమి మీద కూడా చాలా మంది నిషిద్ధం అని అంటారు మద్యపానము నిషిద్ధము మద్యపానం కొత్త కాయ दारू सींदी बींदी विस्की गिस्की अजी काय काय रो छे वर वासना अनर्थ म्हणून बच्चे गानी का चेकी कीर वो वासना लागणो देशो को नाकी अंत शक्ति हनु सुटाळेनो तो गानी बचाओ అది నిషిద్ధం మద్యపానము నిషిద్ధం అన్నారు ఎందుకో తెలుసా ఎక్కువ త్రాగితే మనం అయిపోతాం కొంతకాలం కూడా బ్రతకం అది నిషిద్ధం కనుక దానిని సేవించేవారు ఆ రాజ్యములో ప్రవేశించలేం దేవుని ఇష్టం చేంచుకోం నిషిద్ధమైనది ఎవరైతే చేస్తారో ఏమండి అది ఏదైనా సరే వారికి దేవుని రాజ్యము లేదు అసహ్యమైన దానిని అసహ్యం వ్యభిచారం అసహ్యం పాపము అసహ్యం ఏమండి అసహ్యం ఎంత కాదా మోసం అసహ్యం దగ కుళ్ళు కపటం క్రోధం కక్ష ఇవన్నీ అసహ్యం అండి దేవునికి ఇష్టమైనవి కావు వీటిని జరిగించు వారికి
పరలోక రాజ్యములో స్థానము లేదు. దేక్ బెట్ట కత్రా కమాల్తో కాయరి తోను కాయం ద్వారా తారపేటి కాయం బోడోరా वो कष्टाकरं कमाले रो हाँ कोनी माई घालाई వార్వలేని బుద్ధి. ఏమండి, వార్వలేని బుద్ధి గల వాళ్ళకు కూడా దేవుని రాజ్యము లేదు. చూడు ప్రభు చెప్తున్నాడు, ఇంకా అసహ్యమైన దాన్ని జరిగించు, ఏదైనా సరే. మళ్ళీ ఇంకోటి, అబద్ధమైన దాన్ని జరిగించు, వాడెవడైనా సరే దేవుని రాజ్యంలోనికి ప్రవేశించలేడు. హల్లెలూయా, హల్లెలూయా. चार लब्बारी करता ने एक घर भावनो रकम के रहेगा छे चार लब्बारी गए पच सासो माला भी नहीं के लास्ट में माला भी नहीं के चार लब्बारी करन जोनो रे कुंडरा कोच कौन तो ना रेनीवु लब्बारी कनावती एक दाड़े होते पर बार पड़ता छे ప్రభు చెప్తున్నాడు, అబద్ధమైన వాటిని జరిగించువాడు ఎవడు కూడా పరలోకంలో ప్రవేశించలేడు. కాబట్టి జాగ్రత్త, ఇవన్నిటి విషయంలో మనం జాగ్రత్త పడాలి. అప్పుడు మనం పెండ్లి కుమార్తె అలాగా దేవుని దృష్టి కనబడతాం. అప్పుడు ఎవరైతే మనం సిద్ధంగా ఉంటామో వారికే దేవుని రాజ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రకటన గ్రంథం 21:23లో, ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. ఆ పరలోకపు పట్టణానికి సూర్యుడు అవసరం లేదు, చంద్రుడు అవసరం లేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రె పిల్లయే దానికి దీపము. ఎవరా గొర్రె పిల్ల? యేసుక్రీస్తు ప్రభువే దీపంగా ఉంటాడంట. అక్కడ మనకు సూర్యుడు అక్కర్లేదు, చంద్రుడు అక్కర్లేదు. ఇంకొక మాట చెప్పాలంటే అక్కడ ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, ఎల్లప్పుడూ సంతోషము, ఆనందం, యుగ యుగాలు ఆనందం అండి. నిత్యము 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 జీవిస్తూనే ఉంటాం. నిత్య జీవము అక్కడ. ఆ నిత్య జీవమును సంపాదించుకోవడానికి ప్రియమైన దేవుని బిడ్డారా, आज दाड़ो भगवान अपने सेन केरो से ये वाते उन्हें केने मनी केस दाड़े नहीं के दाड़ा आ वक्ते में ఒక రోజు రాబోతుంది. ఈ మాటలు చెప్పడానికి మనుషులు కూడా ఉండరండి. ఎందుకు ఉండరో తెలుసా? ఇలాంటి మాటలు చెప్పే వాళ్ళని చంపేస్తారు జనాలు. మంచి గురించి చెబితే వారోది ఈ లోకం, చెడు గురించి ఎంతన్నా చెప్పు, పరుగెత్తుకుంటూ వచ్చే రోజులు వస్తున్నాయి. కానీ మంచి మాటలు చెప్పుతుండగా వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది. రానున్న రోజుల్లో ఇలాంటి మాటలు ప్రకటించడానికి దైవ సేవకులు కూడా ఉండరు, ఈ భూమి మీద ఉండరండి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, రాబోయే దినాలు మంచి రోజులు మాత్రం కావు, భయంకరమైన దినాలు రాబోతున్నాయి. చూడు ఒక మాట, ఆమోసు గ్రంథం 8:11 ఒక మాట ఉంది. రాబో కాలములో భయంకరమైన క్షామము కలుగును. క్షామముతో కరువు వస్తుంది. అది అన్నపానములు లేకపోవట చేత కలుగు క్షామముగా కాక దేవుని మాట వినకపోవటం వలన కలిగే క్షామముగా ఉంటుంది. నీకు అన్నం లేదని కరువు కాదది, అన్నం బ్రహ్మాండంగా దొరికిద్ది. ఏమండి, తినటానికి తిండి ఫుల్ సమృద్ధిగా దొరుకుతుంది. నువ్వు ఏది కావాలంటే అది కొనుక్కునేంత స్తోమత కూడా నీ దగ్గర ఉంటుంది. కానీ నీకు ఏమాత్రం తృప్తి అనేది ఉండదు. నువ్వు ఎంత తిన్నా నీ ఆకలి తీరదు. కానీ ఒక్కటే ప్రభు చెప్తున్నాడు, దేవుని మాట వలన కలిగేటటువంటి తృప్తి గురించి ఇప్పుడే నువ్వు సిద్ధపడు. ఈరోజు నువ్వు దేవుని మాటలు వినగలిగితే రానున్న దినాల్లో ధైర్యంగా బ్రతుకుతావు. ప్రభు మహాచిత్తం అయితే, ఆయన రాకడ ఆలస్యమైతే ఈ భూమి మీద జరిగే శ్రమ కాలంలో నువ్వు ధైర్యంగా నిలబడగలవు. కానీ ఆయన మాటలు గనుక దొరకక నువ్వు లేకపోతే మాత్రం నువ్వు జీవించలేవు. యెహోవా మీకు దొరుకు కాలమున ఆయనను మీరు వెదకుడి, ఆయన మీ సమీపంగా ఉండగా ఆయనను మీరు వేడుకొనుడి. ఇది దేవుడు దొరికే కాలం. ఇది ఏ కాలం అమ్మ? ఇది దేవుడు దొరికే కాలం, కష్టకాలం. నాకు ఏ కష్టం లేదని ఎవరైనా చెప్పగలరా భూమి మీద? అందరికి ఎవరికి ఉన్న కష్టాలు వారికి ఉండనే ఉన్నాయి. కానీ ప్రభు చెప్తున్నాడు కీర్తన గ్రంథం 46:1 ఆపత్కాలములలో నమ్ముకొనదగిన సహాయకుడు దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. దేవదఫనని గట్లా సరికో, దేవదఫనని ఆదలేవాడో,
आपत्ति आदरे वालों के तानी क्यों है, अपने सहाय करे वालों देव है। कतराय को दाड़ा कत को केरी को ढाई गए। पण एक हफ्ता देवे सांपर, एक हफ्ता देवे सांपर तार जीवित में हर जला तो तू कत्त गोज को तार कष्टाले मां कत्त गोजना कोई साई कोई नहीं साई वे कोनी कितानी केली दोचकोन दाड़ कतरा सतारिया छेनी काय कतराय को छबिया। पण एक हफ्ता तो न घडोचकोन देवे साम एक हफ्ता देख యేసు క్రీస్తు ప్రభు అతి త్వరలో ఆయన రాబోతున్నాడు. ఆయనే నిజమైన దేవుడు, ఆయనే నిజమైన రక్షకుడు. ఆయనలో ఏ పాపము లేదు. ఆయన పరిశుద్ధుడు. నిన్ను నన్ను మనలందరినీ పరిశుద్ధపరిచి తీసుకొని వెళ్ళే దేవుడు. దేవుడి మాటలన్నిటినీ మనందరి వినికిడిలో ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన కరా అభియా आपण सेवेन देवेर सारू देखणो देव बलारोच తూర్పు దిక్కు నుండి పడమట దిక్కు వరకు సేన हेठालेती ऊंचालेता आणि छजगो जनालेने फ्याले जगोन जनाले सेना बलारोच कचाय केन बलारोच मालो काय केन बलारोच मालो काय तार कटमाळे सारिन बलारोच तार कुटुंबात सजे पेద్దలేనే तार कुटुंबात छजगो तार बेटाने तार बॉडीने तार कटमाळे छजगो तार पोती पोतावने तार नाती पोतावने घरेर बलारोच देव हालेलुया। केनी छोडेवाळो कोणी केनी नाश वेदेवाळो कोणी सेन कापाडेवाळो छ बापू ओ बापूर पगला पड़ा हवे बापू तार गुరించి हम सांभळेचा तार कृपा हमें सहाय कर बापू। अत्रादाड़ कत को जाताणी हिंडे कत को जाताणी धोके कत को जाताणी हूँ पगला पड़े हमें कोई छे नहीं बापू तार दयार तो आज रात हो गए तेवा इदे ये बातें हम सांभळेचा तू हमें पैदा किदो जुको के ताणी हम मालो कर लेचा तार दया तार खातर होतो हमें कापाड़ बापू को ये एक बात प्रार्थना कर बापू तार खातर होतो इदे ये कष्टमाती मन दाटीच बापू तार खातर होतो इदे मारी छचगोन ये समस्या नाही तूच विడుదల बापू इदे ये कष्टमाती तू मन बार पाड़ बापू बापू तार टांग्या पडरोच मन धोग देरच बापू तो नाही मन सहाय कर बापू के तान एक हफ्ता नाणकी असं प्रार्थना कर मार तप्पुन क्षमिंच बापू मार पाप में क्षमिंच बापू मार दोषाले क्षमिंच बापू कळेन तकीदोचु मन क्षमिंच बापू के ताने देवर सन्निधि प्रार्थना करा। प्रार्थना స్తుతి 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 స్తోత్రములైనా జీవము గల దేవా మహోన్నతుడ మహాపరిశుద్ధుడా మహాగణుడవు సర్వోన్నతుడవు సర్వ అధికారములు కలిగిన దేవుడవు నైనా నీవు ఆకాశ మహాకాశముల్లో పరిశుద్ధుడుగా ఉన్నావు నైనా ఆకాశము నుండి ఈ భూమి మీదకి అతి త్వరలో రానై ఉన్నావు ప్రభువా పెండ్లి కుమారుడు వలె ఈ భూమి మీదకి రాబోతున్నావు పెండ్లి కుమార్తెలాగా మమ్మల్ని సిద్ధపడమన్నావు తండ్రి నైనా నీ కోసం మేము ఎదురు చూస్తున్నాం ప్రభువా పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుడు కొరకు ఏ విధంగా ఎదురు చూస్తుందో ఆకాశములో నుండి రెండవసారి భూమి మీదకి రాబోతున్న నాజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువా ఈ భూమి మీద నీ కోసం మేము సిద్ధపడడానికి నీ కృప మాకు సహాయముగా ఉండనిము నాయనా మాకు తోడుగా ఉండు ప్రభువా ఏ ఒక్కరు నశించి నరకానికి వెళ్ళుట నీకు ఇష్టం కాదు గనుక అందరినీ రమ్మంటున్నావు కుటుంబంతో సహా రమ్మంటున్నావు కుటుంబంలో ఉన్న పెద్దలారా రండి అని పిలుస్తున్నావు కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులారా రండి అని పిలుస్తున్నావు చంకర పెట్టుకొనబడినటువంటి పిల్లలారా రండి అని పిలుస్తున్నావు పసి పిల్లలను కూడా తీసుకొని రండి అంటున్నావు తండ్రి మా కుటుంబంలో అందరమునైనా కాపాడబడాలని రక్షణ పొందాలని ఎదురు చూస్తా ఉన్నాం ప్రభా కృప చూపండి సహాయం దయచేయండి ఎన్నెన్నో మొక్కులు మొక్కాను ఎక్కడెక్కడికో వెళ్ళాను చివరికి నీ మాటలు విన్నానయ్యా నా కుటుంబంలో కార్యం జరిగించు నా కుటుంబంలో కార్యం జరిగించు ప్రభువా నీ పాదాలు పట్టుకుంటున్నానయ్యా నన్ను క్షమించి నన్ను కాపాడునైనా ఈ సమస్య నుంచి నాకు విడుదల దయచేయి ఈ రోగం నుంచి నాకు విడుదల దయచేయండి ఈ అవస్థ నుండి నాకు విడుదల దయచేయి ప్రభువా నా దేహంలో స్వస్థత దయచేయి నైనా యేసు నన్ను కనికరించు ప్రభువా అని ప్రార్థన చేద్దాం ప్రార్థన స్తుతి 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 స్తోత్రములు నైనా జీవము గల దేవా మహోన్నతుడా మహాపరిశుద్ధుడా ఈ రాత్రికాల సమయంలోనైనా నీవు ప్రేమించి ఏర్పాటు చేసుకున్న నీ ప్రియమైన కుమారుడు కోరేషు సుజాతాబాయిలను ప్రేమించి వారికి ఇచ్చిన రక్షణను బట్టి నీతిమత్తమును అనుగ్రహించి యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపం నుంచి పవిత్రంగా చేసి నీతిమంతులుగా తీర్చిదిద్దును
అను వాక్యమునైనా పూర్ణముగా అంగీకరించిన ఈ కుటుంబమును బట్టి నీకు స్తోత్రాలు. రక్షణ పొందిన ఈ కుటుంబములో రక్షణ సువార్త ప్రకటించడానికి మీరు ఇచ్చిన మహా గొప్ప కృపను బట్టి నీకు వందనాలు. ఈ రక్షణ కూటములోనైనా, ఈ స్వస్థత కూటములో నా ప్రభువా, ఈ సువార్త కూటములోనైనా చాలా మందిని మీరు తోడుకొని వచ్చారు ప్రభువా. నూతనమైనటువంటి బిడ్డలను కూడా మీరు తీసుకొని వచ్చారు నాయనా. ఎంతో చక్కగా, ఎంతో ఓపికతో, శ్రద్ధగా విన్నారు నాయనా. అయ్యా, గ్రహించే హృదయం వారికి దయచేయండి. అంగీకరించే మనస్సు దయచేయి నాయనా. నిజమైన మారు మనస్సు దయచేయి ప్రభు. రక్షణలోనికి నడిపించు నాయనా. రక్షణ పొందిన మాకు బలమైన నీ శక్తితో నింపు నాయనా. రక్షణ పొందని అనేకులు ఈ ప్రాంత ప్రజలందరూ రక్షణ యేసు నామము పేరిట పొందుదురుగాక. రక్షణ దయచేయనైనా. మీరే ఘనత, మహిమ, ప్రభావం పొందాలని ఈ మనవులని నీ మహిమ నిమిత్తమే యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతనామను బట్టి ప్రార్థించి పొందుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు సంపూర్ణ ఘన విజయము కలుగునుగాక. మన తండ్రి అయిన దేవుని పరమ ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నిత్య కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానమును ఈ రాత్రికాల సమయంలో కూటము పెట్టుకున్నటువంటి ఈ కుటుంబానికి, వారి బిడ్డలకును, కుమారుడికి, కుమార్తెకును, వారి తల్లిదండ్రులకును, వారి బంధుమిత్రులందరికీ, ఈ ప్రాంత ప్రజలందరికీ, బూదవాడ నుండి ఈ స్థలం వరకు నడిపింపబడిన నీ బిడ్డలమైన మాకును, సకల పరిశుద్ధులకును సదా తోడయుండి కాచి కాపాడి రక్షించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. మీ అందరికి వందనాలు.